హనుమంతుడి సూర్య ఉపాసన. హనుమంతుడు సూర్యభగవానుణ్ణి తన గురువుగా భావించి విద్యాభ్యాసం చేశాడు. సూర్యుడు నిరంతరం ప్రయాణిస్తూ ఉంటాడు కాబట్టి హనుమంతుడు సూర్యుడి రథానికి ఎదురుగా వెనక్కి నడుస్తూ ఫేస్ టు ఫేస్ సమస్త వేదాలను శాస్త్రాలను నేర్చుకున్నాడు. రావణుడి వీణా వాయిద్యం. రావణుడు కేవలం రాక్షసరాజు మాత్రమే కాదు, గొప్ప వేద పండితుడు మరియు అద్భుతమైన వీణా వాయిద్యకారుడు. అతని ధ్వజం, జెండాపై కూడా వీణ గుర్తు ఉంటుంది. శివుణ్ణి మెప్పించడానికి అతను తన స్వంత నరాలను తీగలుగా చేసి స్తోత్రం పాడాడని చెబుతారు. కుంభకర్ణుడి నిద్ర వెనుక రహస్యం. కుంభకర్ణుడు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసినప్పుడు ఇంద్రాసనం, ఇంద్రాస్థ్రోన్ అని అడగాలని అనుకున్నాడు. కాని దేవతల కోరిక మేరకు సరస్వతీదేవి అతని నాలుకపై కూర్చోవడంతో పొరపాటున నిద్రాసనం అంటే స్లీప్ అని అడిగాడు. అలా అతను 6 నెలలపాటు నిద్రపోయే వరం పొందాడు. అర్జునుడి పేర్లు. మహాభారతంలో అర్జునుడికి 10 పేర్లు ఉన్నాయి. అర్జునుడు, ఫల్గునుడు, పార్థుడు, కిరీటి, శ్వేతవాహనుడు, బీభత్సుడు, విజయుడు, కృష్ణుడు, సవ్యసాచి, ధనంజయుడు. ఇందులో సవ్యసాచి అంటే 2 చేతులతో సమానంగా విలువిద్యను ప్రదర్శించగలవాడు అని అర్థం. మహాభారత రచయితలు. మహాభారతాన్ని వ్యాసమహర్షి చెబుతుంటే వినాయకుడు తన దంతాన్ని విరిచి కలంగా చేసుకుని రాశాడు. అయితే వినాయకుడు ఒక నిబంధన పెట్టాడు. వ్యాసుడు ఆగకుండా చెప్పాలి. దానికి ప్రతిగా వ్యాసుడు, నేను చెప్పే ప్రతి శ్లోకాన్ని నువ్వు అర్థం చేసుకున్నాకే రాయాలి అని షరతు పెట్టాడు.